ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొక సంచలనం వెలుగు చూస్తోంది. లిక్కర్ స్కామ్ లో వైసీపీ కీలక నేతలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. సినీ నటి రంభ సోదరుడు వెంకటేశ్వర శ్రీనివాస్ వాంగ్మూలంపై ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో 12 మంది అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. తాజాగా తెరపైకి మాజీ సీఎం జగన్ తమ్ముడు అనిల్ రెడ్డి పేరు వస్తున్నట్లుగా తెలుస్తోంది. స్కామ్ లో A2గా వాసుదేవ్ రెడ్డి ఉన్నారు, A3గా సత్యప్రసాద్ ఉన్నారు, A4గా మిథున్ రెడ్డి ఉన్నారు, A5గా సాయి రెడ్డి ఉన్నారు, A7గా అవినాష్ రెడ్డి, A8గా చాణక్యతో పాటుగా వైఎస్ అనిల్ వీరందరితో కీలక లావాదేవీలు జరిపారు అంటూ సిట్ భావిస్తోంది. కొత్త కంపెనీలు రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నారంటూ కూడా అనిల్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అనిల్ రెడ్డి పిఏ దేవరాజును సిట్ విచారిస్తోంది. దేవరాజు నుంచి కీలక ఆధారాలు సేకరించింది సిట్ 3వ ఛార్జ్ షీట్లో అనిల్ రెడ్డి పేరు చేర్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బెయిల్ మీద విడుదలైనటువంటి ముఖ్యమైన వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లోనే ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, అలాగే బాలాజీ గోవిందప్ప కానీ, అలాగే మిథున్ రెడ్డి 5 రోజుల పాటు బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ నాయకులేమో నిజంగా మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మా నాయకుల్ని ఇలా బయటకు వస్తున్నారు, వాళ్ళందరినీ ఏం ప్రూవ్ చేయలేకపోయారు అనేది వైసీపీ చెప్తుంది. మరోవైపు సిట్ 2 రోజులకు ఒకసారి ఏదో ఒక అరెస్ట్నో లేదంటే ఏదో ఒక కొత్త విషయాన్ని బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విచారణలో భాగంగా. ఈ నేపథ్యంలో అసలు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎటువైపు పోతుంది అనేది సంచలనంగా మారింది. మరోవైపు ఇప్పుడు అనిల్ రెడ్డి పేరు తెర మీదకి రావడంతో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ పెరుగుతోంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్తో మాట్లాడదాం ఒకసారి. కృష్ణమోహన్, ఇప్పుడు అనిల్ రెడ్డి పేరు తెర మీదకి రావడంతో సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేర్కొంటున్నారు. అలాగే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరితో కూడా అనిల్ రెడ్డికి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనేది తెలుస్తోంది. సో సిట్ విచారణ ఎటువైపు సాగుతోంది? ముఖ్యంగా ఇప్పుడు థర్డ్ ఛార్జ్ షీట్లో అనిల్ రెడ్డి పేరును మెన్షన్ చేయడంతో పాటుగా ఇంకా ఏమేమి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? సిట్ ఒకవైపు విచారణ కొనసాగుతోంది, మరోవైపు అరెస్టులు జరుగుతున్నాయి, మరోవైపు కోర్టు బెయిల్స్ ఇస్తుంది. ఇప్పటికే 3 బెయిల్స్ ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం. వాళ్ళందరూ కూడా బెయిల్ మొన్న రావడంతో నిన్న అందరూ విడుదలై వెళ్ళారు. మిథున్ రెడ్డికి రేపు ఓటు హక్కు వినియోగించుకోవాలి కాబట్టి ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చారు. మళ్ళీ ఆయన 11 తిరిగి సరెండర్ కావాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే పోలీసుల అడుగులు చెన్నైలో ఉంటున్న వైఎస్ అనిల్ వైపు వెళ్తున్నాయి అనేది చాలా క్లియర్ గా. ఇప్పటికే దేవరాజు అనిల్ పిఏని పిలిచారు. తర్వాత సిట్ కూడా విచారించిన పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు చర్చకొస్తున్న నేపథ్యం అసలు ఈ సిట్ కేసుకి, అంటే ఈ లిక్కర్ కేసుకి ప్రధానంగా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ప్రముఖ సినీ నటి రంభ సోదరుడు వెంకటేశ్వర శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, శ్రీనివాస్ కొన్ని విట్నెస్లు కూడా, అంటే LW విట్నెస్లు కూడా మనం చూసాం. మనకు ఆల్రెడీ విట్నెస్ లో ఫస్ట్ విట్నెస్ LW1 గా శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు, ఇచ్చిన స్టేట్మెంట్ లో వైఎస్ అనిల్ రెడ్డి చెన్నైలో ఉంటారు, జగన్మోహన్ రెడ్డి సోదరుడు అవుతాడు, చెన్నైలో ఉంటున్నారు. వైఎస్ అనిల్ రెడ్డి ఈ వ్యవహారం మీద పూర్తిగా కూడా లిక్కర్ స్కామ్ లో ఎవరైతే A1, A2, A3, A7, A8 అండ్ A13 లో పేర్లుగా ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహారాన్ని నడిపించారు. ప్రధానంగా కొన్ని హోటల్స్ కి సంబంధించిన, కొన్ని లిక్కర్ వాటికి సంబంధించిన కంపెనీలని రానివ్వకుండా అడ్డుకోవడంలో అనిల్ చాలా కీలకంగా వ్యవహరించారు అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న చర్చ. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ఇప్పటికీ పిఏను కూడా విచారించిన పరిస్థితి మనం చూస్తున్నాం. దేవరాజును కూడా నిన్న సిట్టు 2 రోజుల నుండి సిట్టు విచారించింది. అత్యంత వ్యూపంగా ఆ వ్యవహారాన్ని అయితే నడుపుతుంది. అయితే ఇప్పటికి సిట్కి తగిలిన పెద్ద షాకు 3 బెయిల్స్ రావడం. బెయిల్స్
వచ్చిన నేపథ్యం కూడా మనం చూసాం. అయితే డిస్టిలరీస్ కి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఏపీకి కొన్ని కంపెనీస్ మెక్డోనల్డ్స్ కావచ్చు, బ్యావరేజ్ కావచ్చు, తర్వాత హనీబీ కంపెనీ, ఇట్లాంటి కొన్ని కంపెనీలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ అమ్మకాలు జరగనీయకుండా అడ్డుకోవడంలో అనిల్ రెడ్డి పూర్తిగా వ్యవహరించారు. ఇది A2 గా ఉన్న వాసుదేవ్ రెడ్డి, A3 గా ఉన్న సత్యప్రసాద్, A4 గా ఉన్న మిథున్ రెడ్డి, A5 గా ఉన్న సాయి రెడ్డి, A7 గా ఉన్న ముక్కుడి అవినాష్, A8 గా ఉన్న చాణక్య, వీళ్ళందరితో కలిసి ఈ లిక్కర్ లో కొన్ని కంపెనీలను ఆంధ్రాలో అమ్మనీయకుండా చేశారు అనేది ప్రధాన ఆరోపణ. అది దీంట్లో ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంటే LW1 గా ఉన్న ఎవరైతే వెంకటేశ్వర శ్రీనివాస్ ఉన్నారో, శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వైఎస్ అవినాష్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. అయితే ఇది ఇప్పుడు శ్రీనివాస్ చెప్పాలి. శ్రీనివాస్ ఇది తాను ఇచ్చిన స్టేట్మెంటా, లేదు తాను నిజంగానే ఈ కేసుకి సంబంధించిన వ్యవహారంలో అనిల్ పేరు మీద ఇచ్చారా, లేదు ఇతర వ్యక్తులు సందర్భంగా ఇచ్చారా? అయితే వాసుదేవ్ రెడ్డి వ్యవహారంలో మాత్రం శ్రీనివాస్ నేను పూర్తిగా సమాచారం ఇచ్చాను అనేది శ్రీనివాస్ చెప్తున్నప్పటికీ, అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు తెర మీదకి వైఎస్ అనిల్ వచ్చారు కాబట్టి ఈ అనిల్కి సంబంధించిన వ్యవహారంలో సిట్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది చూడాలి. తన ఇప్పటికిప్పుడు అనిల్ దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తుందా? ఇప్పటికే దేవరాజుల్ని పిలిచి 2 రోజుల ముందే తీసుకుని వచ్చిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ లిక్కర్ కేసుకు సంబంధించిన ఆ డీటెయిల్స్ లో కూడా A1 లో చాలా క్లియర్ గా డాక్యుమెంట్స్ కూడా మనం పంపించిన పరిస్థితి ఉంది. మన దగ్గర పూర్తి పక్క సమాచార డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మనకు వీలైతే మీరు ఒకసారి స్క్రీన్ మీద ఆ డాక్యుమెంట్ కూడా ప్లే చేయొచ్చు. ఆ డాక్యుమెంట్ కి సంబంధించిన వ్యవహారంలో LW1 గా ఉన్న లక్ష్మి, వెంకటేశ్వర శ్రీనివాస్ తర్వాత స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు, అక్కడ ఎవరెవరు స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు, తర్వాత వైఎస్ అనిల్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది, దాని మొత్తం కూడా ఆ స్టేట్మెంట్ లో రికార్డెడ్ గా ఉంది. సో ఆ స్టేట్మెంట్ కూడా RTV స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయొచ్చు. సో ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. సో ఇప్పుడు అనిల్ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు సిట్ అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ధనంజయ రెడ్డికి, సుమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకి బెయిల్స్ వచ్చిన నేపథ్యంలో ఆ వ్యవహారం ఒకవైపు బెయిల్ వచ్చిన తర్వాత దాన్ని ఆపాలని కూడా హైకోర్టులో దాఖలు చేశారు. దానికి సంబంధించి ముందు వాళ్ళకి నోటీసులు ఇస్తాం అని చెప్పి కోర్టు చెప్పింది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది కోర్టు దగ్గర. సో ఇప్పటికి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో అనిల్ రోల్ ఏంటి, చెన్నైలో నివాసం ఉంటున్న అనిల్ రోల్ ఏంటి, అనిల్ ఎలా ఈ వ్యవహారాన్ని నడిపారు అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చార్జ్ షీట్ మూడో చార్జ్ షీట్ లో ఇప్పటికి 2 వేశారు. 3వ చార్జ్ షీట్ సమయానికి అనిల్ ని ముద్దాయిగా చేరుస్తారా లేదా అనేది కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.